Praise the Lord. Yes, Psalmist said, I was glad when they said, let's go into the house of the Lord. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అంటున్నాడు దావీదు. How many of us are glad that it doesn't matter what the occasion is, we are always in his presence? Amen. సందర్భం ఏదైనప్పటికీ కూడా మనం ఆయన సన్నిధిలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెల్లించుదాం. Amen. హల్లెలూయా, హల్లెలూయా. First of all, I would like to say that I don't even deserve here to stand and talk in front of you all. మీ అందరి ముందు కూడా నేను నిలవబడి మాట్లాడటానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదని నేను అంగీకరిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. I don't deserve that, but I'm grateful. కానీ ఇది దేవుని కృప ద్వారా నాకు అనుగ్రహించబడిందని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. First of all, I would like to thank IPC President Aaron Garu for inviting me, and also the Executive Council, every one of us here inviting me for this occasion. మరి ప్రత్యేకమైన సియోన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ యొక్క పునఃప్రారంభానికి ప్రతిష్ఠారాధన కొరకు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం అహరోనయ్య గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ వారికి, కౌన్సిల్ వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. And I would like to thank everybody who's on the stage. After a long time, good to see Pastor Noel Samuel Garu, anointed man of God. You know, thank you, Pastor God, to see again my uncle Pastor Isaac Garu, and he's doing the ministry. At the same time, I don't know Rajeshwar Garu, but thank you, Rao Garu. You know, Dad always used to have one man, and that is Rao Garu. మరి గమనిస్తే సమయంలో వేదిక మీద ఉన్న దేవుని దాసులు, అభిషేక్తులు, నాయకులు, మొట్టమొదటిగా నోయల్ సామ్యుల్ గారిని చూడటం నాకు ఎంతో సంతోషం, వారిని కలుసుకోవటం ఎంతో ఆనందం. అలాగే వేదిక మీద ఉన్న దేవుని దైవజనులు, అలాగే రావయ్య గారు, మా నాన్నగారి దగ్గర ఎంతగానో పరిచయం చేసి అనేక విషయంలో నేర్చుకున్న దైవజనులు ఎక్కువగా నాన్నగారు వారిని గురించి చెప్తూ ఉండేవారు. రావయ్య గారిని కూడా చూడటం ఎంతో సంతోషం. అలాగే మా అంకుల్ బాలాజీ నగర్ పనిచేస్తున్న ఐజాక్ అయ్య గారిని బట్టి, అలాగే ఎమ్మెల్సీ రాజేశ్వరయ్య గారిని బట్టి, ఆమోస్ గారిని బట్టి అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. I won't take much time. I know there's a great man of God to speak after me. మరి నా తర్వాత మాట్లాడబోతున్న దైవజనులు, గొప్ప దైవజనులు ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకోను. You know, the reason, the first thing I want to talk is we all know that we are in the last days. ఒక్క విషయం మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మనమందరము కూడా అంచె దినములలో మనం ఉన్నాము. It's not like that, like a wicked man in Amos 6 we see that there's a wicked man, Amos 6 there's a wicked man who says he took a cup of wine, he take the piece of meat, he switch on the music, and he says, enjoying on the chair, and he says the days are far. అయితే దుర్మార్గులు లేకపోతే ఏమనుకుంటారంటే భక్తిహీనులు, వారు ద్రాక్షారసము తీసుకుంటారు, మాంసాన్ని తీసుకుంటారు, మంచి సంగీతాన్ని వింటూ ఉంటారు. విని ఆ దినాలు ఇప్పుడేం కాదు, చాలా దూరంగా ఉన్నాయి, ఇప్పుడేం జరగవు అని చెప్పి లోక సంబంధంగా ఆనందిస్తూ ఉంటారు. That is there in Amos 6. అవన్నీ కూడా లోక సంబంధమైన వాటిలో ఆనందిస్తూ ఉంటారు. ఆమోస్ 6వ అధ్యాయంలో అది ఉన్నది. ఆమోస్ 6వ అధ్యాయం. So we are not going there, but we are not like living in a darkness like other people. మరి ఇతరుల వలె, ఇతరులు అంధకారంలో జీవిస్తున్నట్లుగా, చీకటి కాలంలో ఉన్నట్లుగా మనము లేము అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. Just quick verses, 2 Timothy chapter 2 verses 20 to 21. If anybody can read pretty quick verses. తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనములు త్వరగా చదువుదాం. Thank you, brother. There, in a house there are like many dishes, many vessels we see that. మరి ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు గొప్ప ఇంటిలో చాలా పాత్రలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. In our houses we have vessels that's for regular purposes. మన గృహాలలో వాడుతున్న పాత్రలు మనం అనుదినము వాడే పాత్రలుగా ఉంటాయి. But in the dining table we put in the fine china where we keep it for the important guests. కానీ మనం భోజనం చేసే ఆ స్థలములో మాత్రం చూస్తే పైన మంచి చక్కటి సౌందర్యమైన అందమైనవన్నీ కూడా మనం పేర్చి ఉంటాయి. And we serve them when important guests come in. మరి ఎప్పుడైతే మరి ప్రాముఖ్యమైన
ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చినప్పుడు వారితో మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. So here Paul is writing to his servant Timothy and he's encouraged a lot of stuff and he's telling there is a house, there are two vessels, one is honorable purposes, another is dishonorable purposes. అలాగే దేవుని సేవలో కూడా పరిచయం చేస్తున్న తిమోతిని ప్రోత్సహిస్తూ పౌలు అపోస్తలుడు రాస్తూ ఉన్నాడు. దేవుని సేవలో కూడా దేవుని ఇంటిలో కూడా కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును అవి ఉపయోగించబడుతున్నాయని చెప్తూ ఉన్నాడు. And the beauty, he says, is the master that has prepared that vessels to be ready for every good work. అయితే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే యజమానుడు వాడుకోవడానికి అర్హమైన ప్రతి పాత్ర గురించి రాస్తూ ఉన్నాడు. Good work, ప్రతి సత్కార్యము. What is a good work? ఏమిటి మంచి పని అంటే? ప్రతి సత్కార్యం. What do we say it's a good work? దేనిని మనం మంచి పని అంటాం లేక సత్కార్యం అంటాం? If you go to Ephesians 2:8 and 10, మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి మనం చూస్తాం. He says that by grace through faith you are saved, by not by the good works. అయితే మీరందరూ కూడా విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు కానీ ఏ మంచి క్రియల ద్వారా కాదు అని 8 నుంచి 10 వచనాలు ఉన్నాయి. But the 10th verse says you're the Christ's workmanship and you're predestined to do the good works. అయితే మంచి క్రియలు చేయుట కొరకు ఆయన ముందుగా మిమ్మల్ని సిద్ధపరచుకున్నాడు అని అక్కడ రాయబడింది. So what is a good work? కాబట్టి మంచి పని లేక సత్కార్యం అంటే ఏమిటి? Is it distributing doing a charity? ఏదంటే దాతృత్వముతో ధారాళముగా విరాళముగా ఇవ్వటమా ప్రతి సత్కార్యము? Is it a children homes? లేదంటే మన చిన్నపిల్లల హోములు కట్టడమా? What is the good works? ఏమిటి సత్కార్యం అంటే? Those all are nice. అవన్నీ మంచివే. Even unbelievers are doing that. అవి అవిశ్వాసులు కూడా చేయుచున్నారు. So what is the Ephesians? Paul is talking good work in Timothy and also in Ephesians. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా పౌలు అపోస్తలుడు చెప్పుచున్న ఈ సత్కార్యం ఏమిటి, మంచి క్రియలు ఏమిటి? If we go back to the little bit of verse, I don't have time, I'm not going into that. Christ came, chose Abraham and the Israel generation to let the world know who he is. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చారు.